మైనా స్టోరీస్. ఏవండి, మీకు దండం పెడతాను, పాపనిలా ఇవ్వండి. లేదు, ఇవ్వను. మర్యాదగా విడాకుల కాగితాల మీద సంతకం పెడతావా, లేక దీన్ని బావిలో పడేయమంటావా? అని సుజల్ తూలుతూ పాపని బావిలో పడేస్తానని బెదిరిస్తూ ఉంటాడు. నిశ్చల ప్రాణం విలవిలలాడిపోతుంది. సుజల్ నుండి పాపని తీసుకోవటం కోసం కలబడుతుంది. ఆ పెనుగులాటలో అతని నుండి పాపని లాక్కొని సుజల్ని అనుకోకుండా బావిలోకి తోసేస్తుంది. అమ్మో అయ్యో, నా బిడ్డని బావిలోకి తోసేసింది ఈ రాక్షసి! ఎవరైనా కాపాడండి, త్వరగా రండి అని గట్టిగట్టిగా కేకలు వేయటంతో ఇరుగు పొరుగువారు వచ్చి అతన్ని బయటకు తీస్తారు. చిచ్చి, పసి పాపనే చంపాలనుకున్న నీతో ఇక కలిసి ఉండి ఉపయోగం లేదు. ఇన్నాళ్ళు నువ్వు మారతావని ఎదురుచూశాను. ఇక ఇప్పుడు అది జరగదని అర్థమైంది. నీపై నా మనసు విరిగిపోయింది అని అతను కోరినట్టే విడాకుల కాగితాల మీద సంతకం పెట్టి వాటిని అతని మొహాన విసిరి కొడుతుంది. కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతుంది నిశ్చల. ఆ మరుసటి రోజు విడాకుల కాగితాలు చూసుకొని ఆనందపడిపోతూ ఉంటాడు సుజల్. అమ్మయ్యా, దీని పీడ విరగడైపోయింది. ఏమయ్యో, ఆ సంబంధం ఏదో ఉందన్నావు కదా, త్వరగా దాని సంగతేంటో చూడు రేపే వెళ్ళి పెళ్లి ఖాయం చేసుకునొస్తాను అని అనుకుంటారు. పుట్టింటికి వెళ్ళిన నిశ్చల జరిగిన విషయం మొత్తం చెప్పి ఏడుస్తుంది. ఏంటమ్మా నీకీ కర్మ, నీ కాపురం ఇలా అవుతుందని అనుకోలేదు. బిడ్డ కాపురం పాడైపోతే అది ఆ తండ్రికి చెప్పలేనంత బాధ తల్లి. అమ్మా, నాన్న, దేవుడు ఏం చేసినా ఏదో ఒక అర్థం ఉంటుంది. పోనీ ఇంకో పెళ్లి చేసుకుంటావా? లేదమ్మా, నా జీవితంలో పెళ్ళనే దానికి ఇక చోటు లేదు. ఇలా ఒంటరి జీవితం ఎన్నాళ్ళు తల్లి? నాకు నా బిడ్డుంది. ఈ జన్మకి అది చాలు. దాన్ని చూసుకుంటూ హాయిగా జీవిస్తాను అని అంటుంది. సుజల్కు నిశ్చల అడ్డు తొలగిపోతుంది. అతని తల్లిదండ్రులు మాయమాటలు చెప్పి మోసం చేసి రమ్య అనే అమ్మాయితో సుజల్కి పెళ్లి జరిపిస్తారు. నాన్న, ఈ ప్రపంచంలో మోసపోయే ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే మనలాంటి వాళ్ళకి ఏ డోకా లేదు. ఒరేయ్, దానికి కూడా తెలివితేటలు కావాలరా. అవి నా దగ్గర మెండుగా ఉన్నాయి. కాలం కలిసొస్తే అంతేరా. ఒరే, నీ తెలివితేటలు ఉపయోగించి త్వరగా మీ మామ ఆస్తి మొత్తం లాగి ఈసారైనా నాకు వడ్డాణం చేయించరా సర్లేమ్మా అని అనుకుంటారు. నిశ్చలను ఆమె ఫ్రెండ్ స్వప్న కలుస్తుంది. సారీయే నిశ్చల, విషయం తెలిసి నేను చాలా బాధపడ్డాను. లేదే స్వప్న, ఇప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంది. జరిగిపోయింది ఒక పీడ కల. దాన్ని తలుచుకొని బాధపడటం నాకిష్టం లేదు. మరిప్పుడేం చేద్దామనుకుంటున్నావే? అదేనే, ఆగిపోయిన నా చదువుని మళ్ళీ మొదలు పెట్టాలనుకుంటున్నాను. స్వప్న ఆశ్చర్యపోతుంది. ఇలాంటి టైంలోనా? అవునే, మనిషికి ఏదో ఒక లక్ష్యం లేకపోతే ఆ జీవితం వృధా. నేను కోరుకున్నట్టు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వకపోతే నా జీవితానికే అర్థముండదు. నువ్వు చెప్పింది కూడా నిజమేనే. అలా అయినా నువ్వు జరిగింది మర్చిపోయి హాయిగా ఉంటావు అని అంటుంది స్వప్న. నిశ్చల కాలేజ్కి వెళ్ళి ప్రిన్సిపల్కి జరిగింది మొత్తం చెప్తుంది. అందుకే సార్, నేను కాలేజ్కి రాలేకపోయాను. ఇక నుండి రోజూ వస్తాను. అలాగేనమ్మా, నీకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఓ పార్కులో నిశ్చల తనలో తాను, అమ్మా నాన్న ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, నేను వాళ్లకి భారం కాకూడదు. ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చూసుకోవాలి. పైగా వాళ్ల కళ్ల ముందే ఉంటే నన్ను చూసిన ప్రతిసారి కూతురు జీవితం ఇలా అయిపోయిందేంటని తలుచుకొని బాధపడుతూ ఉంటారు. కాబట్టి నేను కూడా సిటీకొచ్చేయాలి అని అనుకుంటుంది. తాను ఒకప్పుడు సరదాగా నేర్చుకున్న టైలరింగ్ తనకి గుర్తొస్తుంది. వెంటనే ఆ పక్కనే ఉన్న ఓ బొటిక్ దగ్గరికి వెళ్తుంది. నమస్తే మేడం, చెప్పమ్మా, ఏం కావాలి? పని కావాలి మేడం. నేను బ్లౌజ్ బాగా కుట్టగలను. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. సరే, నీ వర్క్ స్టైల్ నాకు తెలియాలి కదా. శాంపిల్కి ఈ బ్లౌజ్ కుట్టివ్వు. ఓకే మేడం అని బ్లౌజ్ కుట్టిస్తుంది. చాలా బాగా కుట్టావమ్మా. నీ వర్క్కి ఇంప్రెస్ అయ్యాను. రేపటి నుండి నువ్వు పనిలోకి రావచ్చు. మేడం, ఏంటమ్మా, నాకు కొంత డబ్బు అడ్వాన్స్గా ఇవ్వగలరా? నాకు నువ్వెవరో తెలీదు.
ఇంతకుముందు పరిచయం కూడా లేదు. కొత్త అమ్మాయివి, నిన్ను నమ్మి డబ్బు ఎలా ఇవ్వగలనమ్మా? అప్పుడు నిశ్చల తన కథ మొత్తం ఆవిడకి వివరిస్తుంది. అది విన్న ఆ బొటిక్ ఓనర్, బాధపడకు తల్లి, నాది కూడా ఒకప్పుడు నీలాంటి కథేనమ్మా. నా కాళ్లపై నేను నిలబడాలని ఈ బొటిక్ పెట్టాను. నీలాంటి అమ్మాయికి పనివ్వటం నా మనస్సుకి తృప్తిగా ఉంటుంది. నీకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఇదిగో నువ్వు అడిగిన డబ్బు అని కొంత అడ్వాన్స్ నిశ్చల చేతిలో పెడుతుంది. థ్యాంక్స్ మేడం అని ఇంటికి వెళ్ళిపోతుంది నిశ్చల. అమ్మా, నాన్నా, నేను సిటీ వెళ్ళాలనుకుంటున్నాను. పని కూడా చూసుకున్నాను. ఒంటరి ఆడపిల్లవి, ఎవరి తోడూ లేకుండా ఎలా ఉంటావు తల్లి? నాకేం భయమమ్మా. అయినా ఈ సమాజంలో ఏ తోడూ లేని ఎందరో ఒంటరి ఆడపిల్లలున్నారు. నా కాళ్ల మీద నన్ను నిలబడినివ్వండి నాన్నా, ప్లీజ్ నాన్నా. నీ ఇష్టం తల్లి, నీ మనసుకు ఏదనిపిస్తే అలా చెయ్యి. అలా అయినా కనీసం నువ్వు సంతోషంగా ఉంటావు. నిశ్చల కూతుర్ని తీసుకొని సిటీకి వెళ్ళిపోతుంది. కాలేజ్కి వెళ్ళి చదువుకుంటూ పార్ట్ టైంలో బొటిక్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూతుర్ని కూడా తనతో పాటే తీసుకువెళ్తూ ఉంటుంది. అలా కొన్నాళ్లకి డిగ్రీ పూర్తి చేసి సివిల్స్ ఎగ్జామ్స్ రాస్తుంది. మరోవైపు రాఘవయ్య, పారిజాతం, సుజల్ ముగ్గురూ కలిసి కొత్త కోడల్ని కూడా హింసిస్తూ ఉంటారు. నిన్ను పెళ్లి చేసుకోవటం వల్ల నాకు ఏ ఉపయోగం లేదు. అలా అంటారేంటండి? బోలెడంత కట్నం తీసుకున్నారు కదా, ఇంకేం ఉపయోగం కావాలి? అంతటితో ఆగారా? మీకు అవసరాలొచ్చినప్పుడల్లా అదనపు కట్నం కోసం నన్ను, నా తల్లిదండ్రులను హింసించారు. ఏంటే నోర్లేస్తుంది? పిల్లిని కూడా బోన్లో పెట్టి కొడితే పులవుతుంది. మోసం చేసి నన్ను పెళ్లి చేసుకుంది కాక చిత్రహింసలు పెడుతున్నారు. చూడమ్మా ఆడపులి, నీకిష్టమైతే ఉండు, లేకపోతే నా కొడుక్కి విడాకులిచ్చి నీ దారి నువ్వు చూసుకో. ఇలా ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తారు మీరు? అసలు మీరు తల్లిదండ్రులా లేక బ్రోకర్లా కొడుక్కి పెళ్లి మీద పెళ్లి చేయటానికి? మా అమ్మా నాన్ననే అంత మాట అంటావా? పోవే బయటికి, నీకు దిక్కున్న చోట చెప్పుకోపో అని జుట్టు పట్టుకొని ఈడ్చి బయటకు నెడతారు. రమ్య నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. అక్కడ ఐపీఎస్ ఆఫీసర్ హోదాలో నిశ్చల ఉంటుంది. నమస్తే మేడం, నా పేరు రమ్య అని తన కథ మొత్తం చెప్తుంది. నిశ్చల, కానిస్టేబుల్, చెప్పండి మేడం. ఈ అమ్మాయి భర్త, అత్తమామని స్టేషన్కి పిలవండి. అలాగే మేడం అని కానిస్టేబుల్ వాళ్ళకి ఫోన్ చేస్తాడు. అమ్మో, అది ఇంత పని చేసిందేంటండి? ఇది వట్టి పిరికిది పుట్టింటికి వెళ్ళిపోతుందిలే అనుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిందేంటి? భయపడకే, ఆ పోలీసులు మనల్నేం చేస్తారు? 10ో 12కో పడేస్తే వాళ్లే వదిలేస్తారు. కరెక్ట్గా చెప్పావు నాన్న. దాని ఉడత బెదిరింపులకి మనం భయపడతామా ఏంటి? అని ముగ్గురు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అక్కడ నిశ్చలని చూసి షాక్ అవుతారు. వాళ్లని చూసిన నిశ్చల, ఓహో, మీరేనా ఆ యమకింకరులు? మీరింకా మారలేదన్నమాట. నిజానికి మీ గురించే నేను మర్చిపోయాను. అవునులే, చేసిన పాపాలు ఊరికే పోతాయా? భలే దొరికారు నా చేతికి. అమ్మ నిశ్చల, నిన్నీ స్థాయిలో చూసి నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఆహా, అవునా? అవునమ్మా, అప్పుడేదో మా నెత్తిన దరిద్రం తాండవం చేయటం వల్ల మేము నిన్ను పోగొట్టుకున్నాం. అయ్యో పాపం. అవును నిశ్చల, నీలాంటి భార్యకి భర్తగా ఉన్నా చాలు, నా జన్మ ధన్యమవుతుంది. బాధపడకండి, మీ జన్మ నేను ధన్యం చేస్తానుగా. కానిస్టేబుల్. ఎస్ మేడం. వీళ్ల మీద గృహహింస చట్టం కింద కేసు బుక్ చేయండి. అలాగే మేడం. వీళ్ల ముగ్గురిని సెల్లో వేసి పోలీస్ ట్రీట్మెంట్కి రెడీ చేయండి. ఓకే మేడం. ఆ మాటకి ముగ్గురూ వణికిపోతారు. నిశ్చల వాళ్లకి తగిన శిక్ష పడేలా చేస్తుంది. వాళ్లు చేసిన పాపానికి జైల్లో చిప్పకూడు తింటూ ఏడుస్తూ ఉంటారు. చేసిన పాపం ఏదో ఒకరోజు తిప్పికొడుతుందని తెలుసుకుంటారు. ఓ సగటు మధ్యతరగతి ఆడపిల్ల అయిన నిశ్చల కాపురం నాశనమైన కుంగిపోకుండా తాను అనుకున్న లక్ష్యం సాధించినందుకు ఆమె తల్లిదండ్రులు, స్నేహితులు గర్వపడతారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది నిశ్చల. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం
మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.